దైవ సేవకుని ప్రార్థన, మా దైవ సేవకురాలు ప్రార్థన బట్టి నేను నా భార్య ఈడ సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ దేవుని దయ వలనే, ఆ దేవుని కృప వలనే. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలు, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలు, ఆత్మతో సత్యము ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆరాధన చేదును అన్ని వేళలు, ఆత్మతో సత్యముతో ఆరాధిందును. ఆరాధన చేతును అన్ని వేళలు, ఆత్మతో సత్యము ఆరాధిందును. శృతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. శృతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. శృతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేదును అన్ని వేళలు, ఆత్మతో సత్యము ఆరాధిందును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. బలవంతుడా జయసీనుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయసీనుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడు నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడ నీకే స్తోత్రము. శృతి చేయుడ నాకు ఎంత శోభస్కరము, శృతి చేయుడ నాకు ఎంత శోభస్కరము. శృతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. శృతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన 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 చేదును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధిందును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఆరాధన చేదును అన్ని వేళలో, ఆత్మతో సత్యముతో ఆరాధిందును. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా
సర్వశక్తిమంతుడా, నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. నీవు తప్ప ఎవరు నాకు లేనలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా, నీవు తప్ప ఎవరు నాకు లేనలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను, స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మరి సాక్ష్యం విందాము. అన్న సాక్ష్యం చెబుతాడు. సరిపోతుంది మంచిగా అందరికీ వందనాలండి. నా పేరు వెంకటేషు, నా భార్య పేరు పద్మావతి. మా భార్య నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని 2.5 సంవత్సరం అవుతుందండి. నేను సరేలే ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది, ఆమె ప్రార్థన ఏదో ఆమె చేసుకుంటుందని నేను పెద్దగా పట్టించుకుంటోని కాదండి. మెల్లగా ఆమెను మందిరం దగ్గర వదిలిపెట్టి రావడం, నేను ఇంటికి రావడం, మందిరంలో ప్రార్థన అయిపోయినాక ఆరాధన అయిపోయినాక మళ్ళీ వెళ్ళి తీసుకురావడం, ఇలా ఒక 6 నెలలు జరుగుతూ ఉందండి. తర్వాత ఆమె పూర్తిగా యేసు ప్రభులో బాప్తిజం తీసేసుకుంది. తర్వాత మెల్లిగా నేను మందిరానికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది ఎలాగంటే జస్ట్ లాస్ట్లో ఆమెను తీసుకురానికి పోయే ఒక 1/2 అవర్ ముందు పోవడం, అదేదో వాళ్ళు చెప్తా ఉంటారు వినడం, వచ్చేయడం, ఆమెను తీసుకొని వచ్చేయడం, ఇలా జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి ఉద్యోగం సరిగా లేదు, 12,000 జీతం, దేనికి సరిపోయేది కాదు. ఆ తర్వాత ఆమె చేసే ప్రార్థన అవనివ్వండి, పాస్టర్లు గారు చేసే ప్రేయర్ అవనివ్వండి, సంఘస్థులు మా గురించి చేసే ప్రార్థన అవనివ్వండి, ఇవన్నీ దేవుడు గ్రహించి నేనైతే మారలేదండి. నేనైతే మామూలుగా ఏదో ప్రేయర్ చేసుకుంటున్నా, నాకు రాదు, ఏదో చేసుకుంటున్నా వెళ్తున్నా. తర్వాత ఇంకొక జాబ్ ఆఫర్ వచ్చిందండి. శాలరీ వచ్చేసి 25,000 అని చెప్పారు. మార్కెటింగ్ జాబే. పొద్దున 5 గంటలకు స్టార్ట్ అయ్యేదండి నా ప్రయాణం. రాత్రి 9:30, 10 వరకు అదే ప్రయాణం. జీతం వచ్చేది కాదు. 1 నెల 2 నెలలేమో వచ్చింది. 3వ నెల నుంచి మీరు కేసులు తెస్తలేరు, మీరు తెస్తేనే మీకు జీతం, లేకుంటే లేదు. అలాంటి టైంలో 4 నెలలు అట్లనే ఆమె మిషన్ కుట్టాలా, వస్తే తినాలా, ఉండాలా. ఆ సమయంలో పార్వతమ్మ అని చెప్పేసి ఒక ఆమె మా మిసెస్ దగ్గరికి వచ్చిందండి. ఆమె వచ్చి ఇట్లా మా అంబేద్కర్ నగర్లో పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఏది చెప్తే మాకు అది జరిగింది, నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందమ్మా అంటే, అంత దూరం నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అంబేద్కర్ నగర్ అంటే ఏడుంది, నువ్వు ఉండేది ఏడా, అంబేద్కర్ నగర్ ఏడా, ఎవరేది చెప్తే అది నమ్మడమేనా అంటే మొత్తానికి నన్ను ఒప్పించిందండి. వాళ్ళిద్దరే వచ్చారు, బస్సులో వచ్చారు, బ్రదర్తో ప్రార్థన చేయించుకున్నారు. బ్రదర్ అన్నాడంట, లేదమ్మా ఆయన చుట్టూ అంతా మోసం జరుగుతుంది, ఆయన అందరు మోసం చేస్తున్నారు, నేను చెప్తున్నాను కదా, ఇవాళ తారీఖు 3వ తారీఖు,
ఇదే వచ్చే నెల 3 తారీఖు లోపు మంచి డ్యూటీ వస్తదని నేను చెప్తున్నా కదా! నువ్వు నా మాట ఇను. నువ్వు ఇంటికెళ్ళిపో అని చెప్పాడు. అదే ప్రకారంగా అదే నెల 28 తారీఖు ఫోనొచ్చిందండి నాకు. 28 తారీఖు ఫోనొచ్చింది. పెద్ద హాస్పిటలు, కార్పొరేట్ హాస్పిటలు. ఇంటర్వ్యూకి పిలిచారు. మరి ఏమంటావమ్మంటే, నాకైతే ఇష్టమే మేడం, నేను చేస్తాను అని చెప్పాను. 35,000 జీతం చేశారండి. ఈ రోజు వరకు కూడా నేను అక్కడే ఉన్నానండి. అదే హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను. కేసులు వస్తున్నాయా, వస్తలేవా, ఏంది అనేది పక్కన పెడితే జీతం మాత్రం 5 తారీఖుల్లో 35,000 అకౌంట్లో పడుతున్నాయండి. అంటే వాస్తవానికి నేను తిరుగుతున్నాను, కష్టపడుతున్నాను అని కేసులు అయితే పెద్దగా రావట్లేదు. కానీ దేవుడు అన్న రూపంలో నాకు చాలా ఇదైందండి. ఇప్పుడు మందిరానికి మా భార్య లేట్ పోతుందని తెలిసి నేను ఒక గంట ముందు పోయి, నువ్వు రెడీగా వెళ్ళిపోదాం ఫస్ట్ అని తీసుకొని వచ్చాను. ఇవాళ అది కూడా బండి మీద. కాబట్టి త్వరలో ఒక 40-50% మారాను. ఇంకొక 40-50% ఉంది మారాలి. ఆ దేవుడు కృపను బట్టి వచ్చే సంవత్సరం కల్లా నేను కూడా పూర్తిగా మారి బాప్తిజం తీసుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుడి స్తోత్రం. కూర్చోండి బ్రదర్, వెళ్ళి కూర్చోండి. తీసుకొచ్చి మైక్ తీసుకో. గమనించండి, మరి సహోదరు వచ్చి నన్ను అడుగుతున్నప్పుడు ఆమె ఎట్ట అడిగిద్దంటే, పాస్టర్ గారు మరి డ్యూటీ 6 నెలల నుంచి లేదండి అని అంది. నాకు దేవుడిచ్చిన ఒక వరం ఏంటంటే, ఏదన్నా దేవుడు పలికాడంటే దాన్ని నెరవేరుస్తాడు. నేను పలికితే నెరవేర్చబడదు. చెబుతున్నాను కదా. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు రాకమునుకు నుంచి 2 రోజుల ముందు నుంచి ప్రేయర్ చేస్తున్నా. ఒక బిడ్డ నీ దగ్గరికి వచ్చింది కదా, తన భర్తకి 6 నెలల నుంచి డ్యూటీ లేదు, ఇంటికాడ ఉంటున్నాడు. డ్యూటీ నేను ఇస్తానని చెప్పు అన్నాడు. నేను కాడ పాపం వాళ్ళతో ఎక్కువ మాట్లాడాల, నాకు ఏరే ప్రార్థన మీటింగ్ ఉండి కొంచెం మాట్లాడి ప్రేయర్ చేసి ఇక వాళ్ళు పంపిస్తుంటే సిస్టర్ ఏమందంటే, అన్న డ్యూటీ వచ్చిద్దా అని అంటే, మంచిది, అది ఆయన ఎత్తుక్కుంటూ వచ్చింది, ఆయన వెళ్ళాల్సిన అక్కర్లేదు, దేవుడి స్తోత్రం అని ఒక భరోసా దేవుడిచ్చి, మరి 35 ఏళ్ళు డ్యూటీ, ప్రతి నెల 3,500 ఈ మందిరానికి దశభాగం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడతారా? ఈరోజు నేను మామూలుగా తీసుకుందామని చికెన్ పోతుంటే, లేదు స్కిల్ వేసి తీసుకుందాం, 3,000 అయినా పర్లేదు నేను ఇస్తానన్న చెప్పి ఆయన ముందుకు వచ్చి పాపం తీసుకొస్తూ జరిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నమ్మకం, ఆయన బాప్టిజం తీసుకోలేదు. వాస్తవంగా చాలామంది మేలు పొందుకుంటారు, అవతల పడతారు, కానీ మరి దేవుడు ఇచ్చిన నమ్మకం ప్రతి నెల మరి నాకు ఫోన్ చేస్తారు, అన్న ఇది పొద్దుట అంటే, సరే అమ్మ ప్రార్థన చేద్దామరా. వాళ్ళని బట్టి అక్కడ దాదాపు ఇంచుమించు ఒక 10 కుటుంబాలు వాళ్ళు మార్చబడ్డారు. ఈ భార్య భర్తలు బట్టి గట్టిగా కొడితే వాళ్ళని బట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారా, 10 కుటుంబాల వాళ్ళు కాడ ఏదో చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ మాటలు ఇట్లా లాక్కొత్తం కాదు, 10 కుటుంబాల వాళ్ళు అన్నిలు ఇప్పటికి వాళ్ళకి మారు మనసు అనేది తెలియదు. దేవుడికి స్తోత్రం. 10 కుటుంబాల వాళ్ళు చూసే నిన్న 3 కుటుంబాల వాళ్ళు వచ్చారు, ఆ సహోదరుని బట్టి, ఆ బ్రదర్ని బట్టి. బైబిల్లో ఒక మాట ఉంది, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి అనేకులు దేవుడు వైపు తిరిగేటట్టు ఉండాలని. హల్లెలూయా. దైవజనులే కావచ్చు, మన తల్లిదండ్రులే కావచ్చు, ఉన్న మాట ఏదన్నా అంటే చెప్పండి, ఉన్న మాట ఏదన్నా అంటే మొక్కని ఏదన్నా మాట అనడం అనుకో, మనం ఏం చేస్తాము? బాధపడతాం. చెప్పండి, బాధపడతాం, సంతోషపడతామా అమ్మా? కానీ బాధపడద్దు. నీ మేలుకని నువ్వు ఆలోచన చేయాలి. దేవుడి స్తోత్రం. నీ మేలుకని ఆలోచించేయాలి. నాకు ఫోన్ చేశాడు, అన్న మరి మేడము కొంచెము ఇబ్బందికరంగా ఉన్నట్టుందన్నా అన్నాడు. కానీ చూడండి, దేవుడు చెప్పాలి, దేవుడు ఆ పిల్లని పట్టుకున్నమ్మా, ఎవరినన్ను కొట్టిద్దేమో. దేవుడు ఏం చేశాడు? మహింకరంగా మార్చాడు. మీరు అన్నారు కదా సాక్ష్యం, కేసులు లేవు, కేసులు అంటే పేషెంట్లు రావట్లే, కానీ
తనకు దేవుడిచ్చేది మాత్రం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా నేను చెల్లి సాక్ష్యం చెప్పేది అనుకున్నా, కానీ చెల్లి మరి దేవుడు కృపను బట్టి మరి అన్నయ్య ప్రిపేర్ అయ్యాడు. సంతోషము, చాలా మంచిది. మరి అమ్మాయి కాడ చక్కని పాట పాడింది. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం మారి మన బతుకు మనం ఉంటే చాలు అనుకోవద్దు, కానీ ఆ బిడ్డలు ఇద్దరు భార్యాభర్తలు ఎవరు ఆపదలో ఉన్నా సరే ఫస్ట్ నన్ను గురి చేస్తారు. మీరు అనుకోవచ్చు, మా ఈ హైదరాబాద్లో పాస్టర్ లేరా, సన్నాసిను ఒకడు తప్ప అని అనుకోవచ్చు మీరు, కానీ ఈ సన్నాసి వల్లే సంస్కారం కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నేను సన్నాసిని అవ్వచ్చు, నేను పనికిమాలిని అవ్వచ్చు, నేను ఎందుకు పనికిరాని అవ్వచ్చు, కానీ నా వలన దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడని ఈ ప్రాంతంలో దేవుడు నిరూపించాడు, ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు. ప్రైజ్ లార్డ్. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీ కుటుంబాల కొరకు మరి యేసుబాబన్న కాడ ఎవరన్నా బాగోలేదని అంటే వెంటనే రండి అమ్మ మందిరానికి వెళ్దాం, పాస్టర్ గారు ఉన్నాడు, భరోసా, ఆయన ఒక భరోసా ఇస్తాడు. అలాగే గమనించండి, చాలా విషయాల్లో మరి బిడ్డలో ఇప్పుడు నీలక్క వస్తుంది, మరి బిడ్డలో వాళ్ళ మాటలు బట్టి ఆమెకాడ బాప్టిజం తీసుకున్న వ్యక్తి కాదు, దేవుడి సన్నిధికి వాళ్ళతో పాటు నడిచి వస్తూ ఉంది. చూడండి, ఇలా మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. మరి అన్న కోసము, వెంకటరెడ్డి అన్న కోసము, మరి సహోదరి పద్మశిశు గారి కోసము మనం మంగళవారం ప్రార్థన చేస్తున్నామా లేదా? చెప్పండి ఒకసారి చేయొద్దండి. అది అందరం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి అన్నకాడ అంత దూరం అనుకోకుండా బండి వేసుకొచ్చాడు, బండి మీద వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చి పాపం వాళ్ళే చేశారు. నేను ఏం చేశానంటే పోయిన ఈ నెల 5వ తారీఖు చికెన్ పకోడీ చాలా బాగుంది, కొంచెం వేసుకుందాం అనిపిస్తుంది, వేసుకొని అంటుంది, కానీ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ చూస్తున్నాను నేను. నాకైతే వచ్చింది, నేను అందరూ ఉండారు వద్దురా అని అంటున్నా. లేదన్నా వేసుకొచ్చేసాను, లేదు నాకు మనసు రావట్లా. అయితే చాలా టేస్ట్గా ఉంది. నాకు అనిపించింది, నా బిడ్డలు ఉండారు కదా, ఉండారా లేదా? మీరే నా బిడ్డలు. ఈరోజు మీ అందరిని ఎక్కడి నుంచి కొలకాడ బానేను, మీ అందరికి ఎక్కడి నుంచి సన్మానం చేసి దేవుడు పంపమని ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఒక సహోదరుడు దానికి సంబంధించింది కాడ దేవుడు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్క బిడ్డని ఏం చేస్తావు? సన్మానం చేసి సంతోషంగా మందిరం గుమ్మో దాటి బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. మంచి ఆహారం పెట్టు, వాళ్ళకి సంతోషాన్ని నువ్వు పంచాలి. మరి నిజంగా చూడండి ప్రియమైన దేవుడు, నా బిడ్డలు మరి నేను తిన్నాను కదా మంచిగా ఉంది, నా బిడ్డల కాడ తింటే బాగుండని అన్నప్పుడు మరి అన్న మేము చాలా దూరం నుంచి వచ్చాము, అలసిపోయాము, నేను చేయలేను అనొచ్చు, మామూలుగా మాట వరుస, అవునా కదా చెప్పండి. ఆయన సీపిరి పట్టుకుని మందిరం ఊడుస్తున్నాడండి. దేవుడు ఆయన దీవిస్తాడా లేదా? ఖచ్చితంగా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత దేవుడు పరిచర్య. ఆ బిడ్డ కాడ వచ్చి నిజంగా వాస్తవానికి బిడ్డ చాలా బాడీ పెయిన్స్, అంటే కొంచెం సరిదయింది, జలుబు చేసి బాగోలా. ప్రార్థన చేశా నేను, దేవుడు ముట్టినట్టుండాడు అమ్మాయిని. రాగానే అమ్మాయి ఇట్లా చేయాలరా అన్న, సరే చేస్తానన్నా అంతే. ఏమంది? సరే చేస్తానంటే నోటి మాటగా దానికి సంబంధించినవి అన్నీ తెప్పించింది. మరి ఓపికగా పిసికింది, అన్నీ కలుపుకుంది, అన్నీ చేసింది. ఆమె ఒక్కటే దగ్గరుండి పొయ్యి దగ్గర మరి ఓపిక కలిగి చేసింది. మీరు చూస్తారు ఇప్పుడు దాకా ఆమె పొయ్యి కాడ. హల్లెలూయా. గమనించండి, ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడండి? మీరు తగ్గించుకోవాలి, మీరు హెచ్చించబడాలన్న ఆలోచన. తమ్ముడు మరి శరణకాడ ఒక మాట అంటాడు, అయ్యగారు ఎలా అనండి అయ్యగారు నువ్వు అంటే అయితాను అంటాడు. తమ్ముడికి ఎందుకో గురి నాకు తెలియదు. మీరు అనండి అయ్యగారు అని అంటాడు. ఎందుకో మరి బాబుని ఇచ్చాడని నాకు తెలియదు, కానీ మంచి ప్రేమ కలిగినాడు. అంటాడు, మీ నోట ఒక మాట అనండి అయ్యా అంటాడు. సరే దేవుడు చేస్తాడు, తీ తమ్ముడు అంట. ప్రేమ. అలాగే మరి దేవుడు మహాకృపను బట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, సంతోషము ఈరోజు మరి చాలా మనకు ఆనందం. ఈరోజు ఎందుకు ఆనందం అంటే, నేను డిసెంబర్ 10వ తారీఖు మా మామయ్య గారికి బాగోనప్పుడు మేము ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి ఇది బెడ్రూము, ఇది కిచెను, అదిగా బాబు కూర్చున్న కాడి నుంచి మా బాబు ఇదంతా కిచెన్ అనమాట, అదంతా హాలు. ఇక్కడ నుంచి ఆ అన్నోళ్ళు కూర్చున్న కాడికి ఇది రూమ్ ఉండేది, అక్కడి నుంచి అంత ఓపెన్ ప్లేస్. ఇది ఒక ఇల్లు మేము కొనుక్కుంది వాస్తవానికి. అయితే ఆ తర్వాత ఇల్లు అమ్మినోళ్ళు కాడ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. దేవుడి స్తోత్రం.
వాళ్ళు కాడ ముగ్గురు ఆడపిల్లలు పాపము కష్టపడి ప్రార్థన చేసుకునేవాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఆ తదుపరి వాళ్ళకి అప్పులు ఎక్కువై వాళ్ళు అమ్ముకుంటూ జరిగింది. అలా మేము ఇక్కడ కొనుక్కుని నేను అనుకున్న అక్కడ డిసెంబర్ 10వ తారీఖు పరిచర్య స్టార్ట్ చేసాం. చేస్తే ఆ ప్రాంతంలో దేవుడు మంచి కార్యాలు చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనకి ఒకసారి ఇది మొత్తం మునిగిపోయింది. గుర్తుందా మీకు? ప్రైజ్ అమ్మ ముందుకు రండి, ఎటు కూర్చుండమ్మ వచ్చి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం తర్వాత మనకి ఇక్కడ అంతా ఏమైందనంటే మొత్తం వాటర్ వచ్చేసింది ఆ చెరువు అంతా. నాకు ఆ చెరువులో ఒక ఆమె ఒక రూమ్ ఇచ్చింది. దేవుడి స్తోత్రం. ఆ చెరువులో నాకు ఒక ఆమె ఒక రూముని ఇచ్చింది. రూమ్ ఇస్తే ప్రార్థన పెట్టుకయ్యా కరెంటు బిల్లు కాడ కట్టొద్దు అని చెప్పి మేము చాలా సంతోషపడ్డాము, చాలా ఆనందంగా ఉన్నాము. ప్రెసిడెంట్ అనండి. ఇక అప్పుడు ప్రేమ దేవుడు బిడ్డలారా, వాటర్ వచ్చేసినప్పుడు నేను చాలా బాధపడుతున్నా. ప్రభువా ఏం చేయాలి, ఇక్కడ మరి ప్రార్థన పెట్టమన్నావు, మరి చాలా బాధ అవుతుంది, నాకు అర్థం కావట్లేదు అని అంటే, అప్పుడు దేవుడు ఏమనంటే నువ్వు ఇక్కడ ప్రార్థన ప్రారంభించమన్నాడు. అది నేను ఉండే ప్రదేశం కదా ప్రభు అంటే, నేను నీకుండా నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళి అక్కడ పరిచర్య స్టార్ట్ చేయమన్నాడు. మరి దేవుడు మహాకృపను బట్టి సండే మెల్లిగా పెడితే ఈ మూల మీద ఇక్కడ నుంచి ఈ కార్నర్లో ఈ మూల మీద ఇల్లు ఆయన గారు మరి పాపం ఇప్పుడు లేడు, దేవుడు రాజ్యంలో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అన్న ఈ కూర్చోయానికి ఈ సేర్ ఆయనకి పెద్దానికి సేర్ అన్న జార్ నాన్న ఒక్క నిమిషం. ఓకే రైట్. అడబెట్చే కింద పెట్టే, ఏం కాదు, పైన పెడతావా, అడబెట్చి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలా పరిచర్య స్టార్ట్ చేస్తాం జరిగింది. మరి ఈ ప్రాంతంలో నిజానికి నేను చాలా కష్టాలు బేస్ చేసే చాలా ఇబ్బందులు పడ్డా. కానీ దేవుడు మహాకృపను బట్టి బోరబండ్లో మార్గం తెరిచి కొన్ని కుటుంబాలు ఇచ్చాడు, దేవుడు ఆదరించాడు. ఆ తర్వాత ఎస్బీనగర్లో కొన్ని కుటుంబాలు దేవుడు ఆదరించాడు. ఈ ప్రాంతంలో 2 కుటుంబాల వస్తారు ఇక్కడి నుంచి మనకి. ఇంకో తల్లి, అమ్మ, మరి సహోదరుడు, బ్రదరు, మరి వీళ్ళు మాత్రమే మనకి ఈ ప్రాంతంలో దేవుడు మందిరానికి వస్తూ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు నాకు తోడుగా ఉండి ఇలాంటి కార్యాలు చేస్తూ మరి మంచి బిడ్డలు ఇచ్చాడు. రాత్రి మరి చిన్న పాపం తీసుకుని సహోదరుడు తమ్ముడు చాలా కష్టం వచ్చి అంత డెకరేషన్ చేసుకుని ఒక్కడే ఆ భార్య కాడ వచ్చి పరుకోలా. అమ్మాయి లెగలేని పిల్ల కదా, వచ్చి మామూలుగా వాస్తవానికి రెస్ట్ తీసుకోవాలి. నేను చాలా బాధపడుతున్నా. అప్పటి కింద కూర్చుంది, కొద్ది పైన కూర్చోమ్మా, నేను నీ తండ్రి వస్తుంటుండరా, మీ నాన్న అనుకుని కూర్చో తల్లి అని అంటే అసలు కూర్చుంటలా. నేను ఎత్తుకెళ్ళి కూర్చేసినా కూర్చుంటలా. నాకు అనిపించింది, దేవా అసలు ఈ చలిగాలిలో ఎట్టా ఉంటారో ప్రభు అని. తెల్లారి పొద్దున్నే పాపం చల్లదనం పడ్డారు కానీ కష్టపడ్డారు. ఇది మొత్తం భార్యాభర్తలు ఇద్దరే చేశారు. మరి బిడ్డ యేసుబాబు అన్న కాడ వాళ్ళకి కొంచెం తోడుగా ఉన్నాడు. దేవుడు బిడ్డను వ్యాపారాన్ని దీవించునుగాక. హల్లెలూయా. గనుక అలా ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి మన వారందరూ కాడ ఎంతో శ్రమపడి కష్టపడి మరి వాళ్ళు పనులు చేసుకుంటూ దేవుడు పరిచర్యకు వచ్చే బిడ్డలో కనుక మనమంతా కాడ వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అక్కడ ఎస్బీ నగర్లో, ఇక్కడ అంబేద్కర్ నగర్లో, బోరబండ్లో, ఈ 3 ప్రాంతాల్లో కాడ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, ఈ చిన్న బిడ్డలే దేవుడు పెద్ద బిడ్డలు అయ్యి మందిరం ఫుల్ అయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే మనకు ఓపిక కావాలి, ఓపికతో మనం ప్రార్థన చేయాలి, ఓపికతో. ఎందుకు నేను ఈ మాట మీకు చెబుతున్నానంటే, ఒకరోజు ఒక దినాన పాస్టమ్ గారు కొంచెం బాగోక చాలా నీరసంగా ఉంది. ఆదివారం అన్నమాట. తల్లి మన మధ్యలో ఉన్న తల్లి ప్రార్థనకు వచ్చింది. ఆమెకి ఏమనిపించిందో తెలియదు. వెంటనే ఆ పాపతో దివ్యతో ఒక 2,000 రూపాయలు పంపించి, పాస్టర్ గారు పాపం ఎటు పాడమ్మా, ఆయన చాలా మంచోడు, ఎత్తుకెళ్ళి నేను కానుకిచ్చానని చెప్పని అంటే, ఇక అప్పటి నేను ఆ డబ్బులు తీసుకుని ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి, అంటే ఇలాంటి పరిస్థితులు కాడ మేము బేస్ చేసాం. దేవుడి స్తోత్రం. ఇలాంటి శ్రమలో కష్టాల నుంచి కాడ ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, క్రిస్మస్ అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఏంటంటే లోక రక్షకుడు. ఎవరండి ఆయన? లోక రక్షకుడు. అంటే మన కోసం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆయన పుట్టాడు. ఆయన పుట్టుక ఎలా ఉండిద్దనంటే, అందరికీ కాడ ఒక శుభవార్త, ఒక సంతోషకరమైన
వార్త. ఒక గొల్లలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులకు కాడ సంతోషకరమైన వార్త. గనుక ఆయన ఆరాధిస్తూ ఆయన మన కొరకు మరి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఉండి పవిత్రుడిగా ఉండి మనిషి ఒక స్త్రీ గర్భాన మనకులాగానే జన్మించి ఆయన మనకులాగానే కష్టపడ్డాడా లేదా చెప్పాలి అమ్మ, కష్టపడ్డాడా లేదా? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా డ్యూటీ చేస్తున్నాం, ఆయన వడ్రంగి పని చేసేవాడు అంటే కార్పెంటర్ ఇలాంటి బల్లలు తయారు చేసేవాడు అనమాట. ప్రైజ్ లాడ్. ఇలాంటి వడ్లో పని చేసేవాడు అని అంటారు. కానీ ఆయన కాడ మనకులాగా కష్టపడి, కానీ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, కానీ పాపం మాత్రం చేయలే. దేవుడి స్తోత్రం. అన్న వెంకటరెడ్డి అన్న సాక్ష్యం చేతో మాట్లాడాడు, ఏమన్నాడు? ఆయన యేసు ప్రభు నిజమైన ఇంత నా హృదయము నిజంగా సహోదరుడు అన్న దేవుడు ఇచ్చిన అన్న ఇంటికి పోతే మా అమ్మాయిని అస్సలు ఊపిరాడినాడు. నువ్వు ఇది ముందు అన్నక మంచిగా పెట్టు. ఎంత ప్రేమ, చాలా అంటే చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నిజానికి ఈ ప్రేమ ఎక్కడిదంటే యేసయ్య ప్రేమ మాత్రమే. దేవుడికి స్తోత్రం. లోకస్తరంగా మీరు చూడండి, ఉండేది ప్రేమ. ఇదిగో నీ ఇంటికి వస్తే నాకు సాలకుండా ముందు పోసావు, పండగ పూట అట్టగా నువ్వు చేసేది మొక్క బెట్టలా ముందు పోయేలా అట్ట ఇవ్వడానికి చేస్తారు అని అంటారు. కానీ మనకు అలాంటి ప్రేమ కాదు. హల్లెలూయా. మంచి నీళ్ళు ఇచ్చినా కానీ సంతోషంగా సేవిస్తాము, అవునా కదా? వాళ్ళకి ఏది ఉండి పెట్టినా కానీ సంతోషంగా. మరి మన మధ్యన సహోదరి పుష్ప వాళ్ళ నాన్నగారు పోయిన సంవత్సరం ఉండాడు. మేము రాత్రి గుర్తు చేసుకున్నాం, అయ్యగారు పోయిన సంవత్సరం ఉండాడు. ఆ పుష్ప కూతురు ఎట్టాగో నా భార్య కాడ అట్టగే కూతురు లాగానే చూసేవాడు. అమ్మ విజయ జోసఫ్ను ఏమన్నంటే ఊరుకునేవాడు కాదు, ఒక మాట అసలు ఊరుకునేవాడు కాదు. వాళ్ళ అమ్మకాడ ఆ జోసఫ్ అని అంటే ఈయన అంబాడుకుంటూ పోయేది. ఆమె కుర్చీ చేసుకున్నాడు, కూర్చుంటే షాప్ ముందు, అప్పుడు షాప్ పెట్టల అమ్మాయి, ఈయన అంబాడుకుంటూ పోయేది మన జోసఫ్ చిన్నోడు అప్పటికి. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే అమ్మాయి కొరకు కాడ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఇద్దరు దేవుడి రాజ్యంలో ఉన్నారు. మరి చెల్లి చాలా కష్టపడుతుంది, కొన్ని సమస్యలు ఉండి, కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడి స్తోత్రం. చెల్లి కాడ మంచిగా అవ్వాలి, మరి ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలి. ఎందుకంటే ప్రభువు ప్రేమ ఏంటంటే అందరూ మంచిగా ఉండేది ఆయన కోరుకుంటున్నాడు, అవునా కాదా? చెప్పండి. అందరూ మంచిగా ఉండి సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా, ఎవరన్నా బాధపడుతుంటే మంచిగుండ మనము తలకు ఒక రూపాయో లేకపోతే తలకు కొంచెం వేసుకుని ఆ మనిషికి సహాయం చేయాలి. హల్లెలూయా. చెప్పండి, అవునా కదా? ఇప్పుడు మనం సహాయం చేయలేని స్థితిలో ఉన్నామనుకో, కాల మనతో ఏం చేయాలి చెప్పమంటారా? సహాయానికి మించింది మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. చెప్పాలి, సహాయానికి మించింది ఏంది? ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయాలి. అప్పుడు దేవుడు ఆ బిడ్డలని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ బిడ్డలు ఏం చేస్తాడు? దీవిస్తూ ఉంటాడు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, ఈ లోకంలో మనిషి పాపం చేత, మరి అపవిత్ర చేత, మరి మోసములో, ఈ లోక సంబంధమైన పాపంలో పడి ఉన్నప్పుడు మనిషికి ఆదరణ లేని స్థితిలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎలా వచ్చాడు ఈ లోకానికి? మనిషికి ఆదరణ లేని స్థితిలో ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన మాటలు, వాక్యం వల్ల మనుషులకు ఆదరణ కలిగింది. అవునంటారా కాదంటారా అమ్మా? దేవుడు మాటల వల్ల ఏమైందండి? ఆదరణ కలిగింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కాడ ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మాటల వల్ల ఆదరించబడిన వాళ్ళమే. మనల బట్టి అనేకులు ఆదరించబడాలి, మనల బట్టి అనేకులు సంతోషపడాలి, మనల బట్టి అనేకులు ప్రేమించబడాలి. మనం అనేకులు ప్రేమిస్తూ ఆ ప్రేమను ప్రభువులు మనం చూసుకోవాలి. దేవుడి స్తోత్రం. చాలామంది బిడ్డలు ఫోన్ చేసినప్పుడు అంటారు, అన్నయ్య మా నాన్న లేడు కానీ నీతో మాట్లాడుతుంటే మా నాన్నతో మాట్లాడుతున్నట్టు నా హృదయం ఇట్ట పిండినట్టు ఉండేది. ఈ పని చేసి స్పాంజీ కొట్టి వాటర్లో ముంచి అలా పిండుతాడు స్పాంజీని ఆ మేస్త్రి, అలా పిండినట్టు ఉండేది అనమాట. ఆ మాట అన్నప్పుడు, దేవా ఇంత ఆదరణ లేకుండా ఇంత బాధపడుతున్నారు ప్రభు బిడ్డలు, నీ ఆదరణ సహాయం చేయని చెప్పి కన్నీరుగా చేర్చి ప్రార్థన చేస్తావు వాళ్ళ కొరకు. దేవుడి స్తోత్రం. వాళ్ళు ఇచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? అన్నయ్య నువ్వు ప్రార్థన చేసావు, మేము మంచిగా ఉన్నాము అన్నయ్య. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసాము, ఏమైంది? మంచిగా ఉండవు. మన మధ్యన ఒక తల్లి ఉంది, నేను ఆ తల్లిని వదిలిపెట్టను. వాక్యం అంతా అయిపోయే ముందు, అయిపోయిన తర్వాత
ఇక్కడ నిలబెట్టి దేవుడు ఏం చేశాడు సాక్ష్యం చూపిస్తా. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. చెప్పాలి ఏం చేశాడు దేవుడు చెప్పిస్తా. ఎందుకనంటే మేము బోరబండి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ చేసి, అయ్యా రాత్రి నువ్వు ప్రార్థన చేసావు కదయ్యా, దేవుడు నన్ను ఎట్ట ముట్టాడయ్యా. ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్కి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి మరి మనిషి అటు ప్రయాణంలో తిరిగి అలిచిపోయింది. కానీ చూడండి దేవుడు ఏం చేశాడంటే, దైవజనుడు మాట విన్నాడు, ఆమెను ముట్టాడు. మరలా ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉండయానంటే చెప్పాలి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏమీ లేదని చెప్పింది. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. ఏమీ లేదయ్యా అని చెప్పింది. ప్రజలు అన్నారండి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఒక సన్నిధానములో మనమందరం కాడ ఎవరు ప్రేమ? యేసయ్య ప్రేమ చూపించాలి. చెప్పండి, ఎవరు ప్రేమ చూపించాలి? యేసయ్య ప్రేమ. మనల్ని ఎవరన్నా నువ్వు నాశనం అయిపోతావు అన్నారనుకో, సరే ప్రభు నువ్వు ఉండవు, ఆయన ఏమంటున్నాడు నాకు వినపడతలే, నాకు అర్థం కాదు, అంతే వెళ్ళిపోవాలి. అట్లా మనం అతను మనం ఎదురు మాట్లాడామనుకో, ప్రభు మనలో నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకని? నువ్వు నా బిడ్డవు అయితే నాకు ఇస్తావు అవకాశం, నువ్వు నా బిడ్డవు కాదురా, నువ్వు సొంతంగా మాట్లాడుకోపో, నాకు సంబంధం లేదని వదిలేస్తాడు. అది నువ్వు మౌనంగా ఉన్నవాడుకో, అవతల ఆయన ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన? యుద్ధం చేస్తాడు. గనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఆయన పుడతమే కాదు, ఆయన మరణమాన్ని జయించిన దేవుడు. ఆయన మృత్యువుని వేటాడి తరిమి కొట్టి మరణ మంచులో నుంచి పైకి లేచిన సజీవుడు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ డిసెంబర్ నెలలో నేను ఎప్పుడు కాడ ఆర్భాటం చేయలేదు, ఎప్పుడు కాడ నేను డెకరేషన్ చేయలే. ఎవరన్నా దేవుడు బిడ్డలు ప్రేరేపించి వాళ్ళు చేస్తే తప్ప మళ్ళీ నేను ఎవరికి కాడ చెప్పను. ఎందుకనంటే అది దేవుడొక ఏర్పాటు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడొక సన్నిధానములో ప్రతి విషయంలో కాడ మనము ఆయన వైపు చూసి నడవాలి. నీ శ్రమలు వస్తాయి, కానీ ఈ శ్రమలు ఎవరి వైపు నువ్వు చూడాలి? అది 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 ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్నడా సరి కూర్చోండి, కొట్టుకో, నువ్వు సరి కూర్చో, నువ్వు పెద్దోడివి కదా, అటు చేయొద్దా, చక్కు కూర్చో. ప్రైజ్ లార్డ్. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా గమనించండి, దేవుడు ఎన్నో విషయాల్లో మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు, ఎన్నో విషయాల్లో మనకు మేలు చేస్తూ వస్తున్నాడు. మనము దేవుడికి ఏం చేస్తాం ఒకసారి గమనించండి. దేవుడికి ఏం చేస్తామంటే నీకున్న బంగారం ఇచ్చిపోమని కాదు, నీ జేబులో ఉన్న పైసలు ఇచ్చిపోమని కాదు, దేవుడికి కృతజ్ఞతగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో చెప్పాలి. దేవుడి స్తోత్రం. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన ఎలా చేస్తున్నాము ఒకసారి గమనించండి. దేవా నువ్వు నన్ను కాపాడేవయ్యా, కృతజ్ఞతతో మనం ప్రార్థన చేయాలి. ఆ భావం మనలో ఉండాలి. మంచిగా అయిపోయింది, ఇక మనం అవతల పడ్డాము, అలా మనం ఉండదు మన జీవితాలు. ఎప్పుడైనా సరే ఆ మధ్యకాలంలో నాకు పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ 10వ తారీఖు ముందు నవంబర్లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు మరి నిజానికి చాలామంది బిడ్డలు నాకు ఫోన్ చేశారు, కానీ నాకైతే కాలికే దెబ్బ తగిలింది, కొద్దిగా శరీరానికి, కానీ నాకేం కాల. నేను ఒక దైవ సావుడికి ఫోన్ చేస్తే ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, ఇదే హైదరాబాదులో 4 అంతస్తుల మందిరం ఉంది, 400 గజాల స్థలంలో. కానీ ఒక మాట ఫోన్ చేశా, అన్న కొంచెం వచ్చి వాక్యం చెబుతారా డిసెంబర్ 10వ తారీఖు అని అంటే, ఏమైంది తమ్ముడా నీకు అన్నాడు. కొంచెం ఇట్లా యాక్సిడెంట్ అయిందన్నాను. అసలు మారు మాట్లేదు, ఆయన సంఘ పెద్దను ఎవడ పెట్టుకుని ఆపండి, పోయిన సంవత్సరం ఆయన ఇక్కడికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. అంటే ప్రతి సంవత్సరం కాడ నేను ఫోన్ చేస్తాం జరిగింది అన్నకు ఫోన్ చేస్తే అన్న ఒక మాట ఏమన్నాడంటే, తమ్ముడా నాకు ఆ డేట్లో నేను ఏరే సాటికి వెళ్తున్నాను, ఇక్కడ మన ఏరియాలో లేను, ఏమనుకోవద్దు, ఏడు హైదరాబాద్లో ఉంటే ఒక అరగంటనే వచ్చిపోయాడు అన్నాడు. ప్రైజ్ లార్డ్. చాలా ప్రేమ గల్లుడు అన్న. నేను అన్నను పట్టి మరి చాలా విషయాల్లో నేను ముందుకు నడుస్తూ వస్తూ జరిగింది. ఒకటే అన్నాడు, తమ్ముడా నువ్వు బాధపడమాక, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు బాధపడవు తమ్ముడా అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే దైవ సావుకుడికి దేవుడు తెలియపరిచాడు. అంత మాత్రమే కాక వాక్యం అయిపోయిన తర్వాత ఆయనకి నా చేతిలో కొంచెం నేను కారుగు పెడుతుంటే, వద్దునా నన్ను అస్సలు అటు చేయమా, కానీ నా చేతిలో ఆయన కొన్ని పైసలు పెట్టిపోతాం జరిగింది.
వద్దన్నా అన్న, లేదు లేదు నీ కాలు బాగోలా, నువ్వు మంచిగా అవ్వాలి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఆ ప్రాశ్రమ గారు ప్రార్థన చేసేదని వెళ్ళిన తర్వాత మళ్ళా భార్యతో మాట్లాడిపించాడు. ఎట్టుందయ్యా, తగ్గిందా పాస్టర్ గారు అంటే, కొంచెం పర్లేదమ్మా అట్ట నడుస్తుందా అంటే, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అయ్యా అంది. దేవుడి స్తోత్రం. చూడండి, అంటే పోయిన డిసెంబర్ 10వ తారీఖు నేను ఇక్కడ నిలబడి వాక్యము చెప్పండి చెప్పే స్థితిలో ఉన్నానా? ఎంతమంది వచ్చారు 10వ తారీఖు? రాశాను, నువ్వు వచ్చావా? రాలా? ప్రభుకుమారి ఏమండవురా? అయిపోతుంది. చూడండి, మందిరంలో ఉన్నప్పుడు మందిరంలో ఉండండి, బయట ఉన్నప్పుడు కాదు. మనసు ఆలోచన. పోయిన డిసెంబర్ 10వ తారీఖు ఎస్ బాబన్న నువ్వు వచ్చావా? ప్రభుకుమార్ రాలా, ఒక్కడు పెట్టొచ్చావు. వచ్చావా? నేను అడుగుతున్నాను కదా, అడిగినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా నీ కాలు కట్టు ఉంది, ఉందా లేదా కాలు కట్టు? మరి ఈరోజు నేను బతుకున్నానంటే దానికి కారణం ఎవరు? దేవుడు. మరి మీరందరూ ఏం చేశారు? అది ఆ ప్రార్థన బట్టి నన్ను నడిపించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మంచిగా తిని పనుకోవాలి, అంతే కదా? అది గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అన్న. దేవుడు దీవించును గాక. మరి నిజంగా ప్రతి ఒక్క బిడ్డ కొరకు నాకు చాలామంది 1 గంట ఫోన్ చేస్తారు. నేను ఇస్తా, అన్న ఏంటి ఇంకా మీరు పనుకోలేదా? పనుకున్నవాడు మాటను మెలకున్నవాడు మాట వాయిస్ ఏరుగుండదు కదా. నాకు సిస్టర్ గారు ఫోన్ చేసింది, అన్న వాయిస్ నన్ను గుర్తుపట్టేవన్నా? నెంబర్ మారినంత మాత్రాన గొంతు మారిద్దా? చెప్పండి, మారిద్దా? దేవుడు కృప. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నేను బతికున్నంత వరకు మీ కుటుంబాల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తా. దేవుడు ఒకవేళ నన్ను పిలిస్తే తప్ప ఈ లోకంలో ఉన్నంత వరకు నేను ఏం చేస్తానంటే, నా బాధ్యత అది, నా డ్యూటీ అది. నా డ్యూటీ ఏంటి? ప్రార్థన చేస్తున్న డ్యూటీ. ఎవరి కొరకు? సంఘ బిడ్డలందరి కొరకే కాదు, మార్పు లేని బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవుడి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు మందిరానికి అనేకులని నడిపిస్తాడు, అనేక మేలు చేస్తాడు, అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి సన్నిధానములో ఆయన పుట్టుక గురించి మనందరికీ కాడ బాగా తెలుసు. ఆయన పుట్టుక ప్రపంచానికి ఒక విలువైనది, సమస్త మానవాళి కొరకు కూడా విలువైనది. ఎందుకు విలువైందని చెబుతున్నానంటే, ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, నాకు పిల్లలు లేక బాబు ఇచ్చాడు దేవుడు. నా కుటుంబానికి ఈ ప్రాంతానికే తెలుసు ఆయనకి పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇచ్చాడే, మేలు చేసాడని. కానీ యేసు ప్రభు పుడితే ఎంతమంది తెలిసింది? ప్రపంచమంతా, లోకానికి రక్షకుడు పుట్టాడు. ఆయన వల్ల సమస్త మానవాళి పాపాలు, అబ్బా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన వలన సమస్త మానవాళి పాపాలు దేవుడు తీసేస్తున్నాడు. ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉండమనంటే మన తల్లి గర్భంలోనే పాపం ధరించిన వారమని బైబిల్ చెబుతుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా తల్లి గర్భంలో నేను పాపంతో ధరించానయ్యా. అందుకే ఈరోజు మనం పరిశుద్ధులుగా పిలువబడుతున్న దానికి కారణం ఎవరు? ఒక్క మనిషి చెప్పారు, ఎంతమంది ఉండారు. రోజు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళి నిద్రపోతున్నారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు మందిరానికి? మళ్ళా చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, బాగా చెప్పాడు. ఏం చెప్పాడు అమ్మంటే, బాగా చెప్పాడు అన్న. బాగా కాదు, దేని కొరకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, కృతజ్ఞత కలిగి నువ్వు బాగుపడతాం కాదు, నీ పక్కన కాడ బాగుపడాలి. ఏం చేయాలి? నీ పక్కన మనిషిని కాడ ఆ బాగు చేసే బాధ్యత ఎవరిదో తెలుసా? నీదే. ఎవరిది? ఇప్పుడు రాజేష్ అన్న మార్పు లేదు, ఇప్పుడు యేసుబాబు అన్నకు బాధ్యత ఉందా లేదా? చెప్పాలి. ఏమని? రాజేష్ అన్న నువ్వు మంచిగా మారాలన్నా, దేవుడు నమ్ముకన్నా, దేవుడు పరిశుద్ధుడు అన్న సాక్ష్యం చెప్పాడు. నాకు ఎంత సంతోషమో చూడండి. ఎలాంటి సాక్ష్యం చెప్పాడండి? యేసు ప్రభు తప్ప ఈ లోకంలో దేవుడు అన్ను పరిశుద్ధుడు అనేవాడు ఎంత హృదయానికి ఇట్లా తట్టినట్టుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి మనమే కాదు, అనేకులు ఆపదలో ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి.
అనేకులు బాధలో ఉండేవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అనేకులు శ్రమలో ఉండేవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అనేకులు దుఃఖంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేతమే కాదు, మనకు చేతనైతే మనం సాయంకాలం చేయాలి. ఇంకోటి మళ్ళీ ఇక్కడ గమనించండి, వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని అడగొద్దు. వాళ్ళు హిందువులైనా మనం సాయం చేయాలి. వాళ్ళు మన భారతీయులు కదా. వాళ్ళు ముస్లిమ్స్ అయినా మనం సాయం చేయాలి. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా మనం సహాయం చేయాలి. ఎందుకంటే సాయం చేసే యేసయ్యని మనం నమ్ముకున్నాం. దేవుడి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య సాయం చేస్తున్నాడా, మెరలకుండా ఉంటున్నాడా? అలాగే సహాయం చేసే ప్రభువును మనం నమ్ముకున్నాం కనుక మన వలని అనేకులకు సహాయం వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. మనం చేసే ప్రార్థన బట్టి అనేకులు మార్చబడాలి. మనం చేసే ప్రార్థన బట్టి మార్పు లేని ప్రతి ఒక్కళ్ళ కాడ ఏం చేయాలి? మార్చి తన మాట్లాడుతుంటే మనం ఇంక వినాలనిపించాలి మన చెవులకి. దేవుడికి స్తోత్రం. మాట్లాడుతుంటే ఏమని, అబ్బా ఏం ఫోన్ చేస్తే వదలదు ఆయన, అట్ట కాదు. ఆయన ఫోన్ చేస్తే ఇంకా నేను వినాలని ఉంది అన్నప్పుడే ఫోన్ కట్ చేసాడే ఉంటానన్నాడు. అదిగో ఆ ఆలోచన ఆసక్తి కలగాలి ప్రతి ఒక్కరికి మనసులో అది కలగాలి. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా గమనించండి, లోకానికి రక్షకుడు ఆయన. దేని కొరకు ఆయన వచ్చాడనంటే పాపంలో పడి ఉన్న మన జీవితాల కొరకు పరిశుద్ధులుగా మనల్ని మార్చేదానికి పరిశుద్ధమైన తన రక్తం మన కొరకు కార్చబడింది. పరిశుద్ధమైన రక్తమా పాపం రక్తమా? పరిశుద్ధుడిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఏ రోజన్నా పాపం చేసాడని ఎక్కడన్నా రుజువైందా? కదా. గనుక మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా మనము కాడ పరిశుద్ధులమయ్యి దేవుడిని యథార్థత కలిగి దేవుడు కృప కలిగి ఆయన మేలు కొరకు మనము వేసి చూడాలి. ఎప్పుడు ఎలా మేలు అంటే ప్రార్థన చేసిన వెంటనే తెల్లారే మేలు కలగదు. చెప్పండి, కలిగిద్దా? నన్ను కొంతమంది అమాయకంగా అడుగుతుంటారు, అన్నయ్య అది ఎప్పుడైంది అంటారు. నేనేమన్నా యేసుప్రభునా? చెప్పండి, నేను కాదు మీలాంటి మనిషినే. ఆయన నాతో మాట్లాడి నాకు చెబితే నేను మీకు చెబుతా. ఆయన మాట్లాడిపోతే నేనేం చెప్పగలుగుతానా? యేసుబాబు అని అన్నాడు, నాకు వరకు ప్రార్థన చేయ అన్నాడు శాస్త్రం. ఏమన్నా కాపాడింది అయ్యా అన్నాడు. 4 నెలలు అడిగాడు, 4 నెలలు నాకేం కాపాడలేదని చెప్పి. ఆ తర్వాత బిడ్డకు కొంచెం అనారోగ్యం అనేది ఏర్పడింది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, అమ్మా ముందుకురా ఇక్కడ కాడే ఉంది ఇట్రా, అసలే చల్లగా ఉంది, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆడ కూర్చుంటే అటు ఇటు రండి, ముందుకురా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో మన మార్పు అనేది ఎలా ఉండాలనంటే దేవుడు నామానికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ కాడ నన్ను చూసి అంటారు, అరే అసలు నువ్వెట్టం మారేవురా, నాకు అర్థం కాదు, మూర్ఖుడివి కదరా, శిలా విగ్రహాలు ఇసినట్టు కొట్టేవాడు చీరనే పండుగ రోజు. పాపం రావుడిది అది విగ్రహం ఇరిగిపోయింది. ఏందిరా ఇలాంటి బోరుకు, అసలు నువ్వు ఎట్ట మారేవురా, ఎవరు కేసు పెడతారు పెట్టండివ్వండి, అసలు నువ్వు ఎలా మారేవు అని అంటారు. ఇప్పుడు కాడ వాళ్ళకి నమ్మకం లేదు. అయితే వాళ్ళ భార్యలు ఏమంటారు తెలుసు, ఇదిగో మీలాంటాడు కదా మా అన్న, వాళ్ళు ప్రేమ అట, అంతేగాని దేవుడు మార్చాడు, నేను మార్చబడ్డా. దేవుడు స్తోత్రం. చెప్పండి, దేవుడు మారిస్తే నేను మార్చబడ్డా. మనుషులు మారితే మారుతానా? అప్పుడు అన్నుండోడు బోరబాడు నుంచి వచ్చాడు. అన్న చర్చికి తీసుకెళ్ళి అమ్మాయిని వదిలేసి మెదలకుండా వెళ్ళిపోయాడు అంట. అంతే, కూర్చోమన్న పొరపాటును కూర్చున్నాడు కదా అంట. ఇదిగో ఇది నువ్వు చూసుకుని ఎప్పుడు నిమ్మలంగా నిదానంగా అయిపోయినా ఫోన్ చేయి వస్తాను ఇంకంతే. ఈరోజు ఆమె కంటే ముందే ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి, అమ్మాయి కానీ అమ్మ లేట్ అవుతుంది దాన్ని ఎదురు చూస్తుంటాడు. ఈ మార్పు ఎక్కడ ఎవరిచ్చారు చెప్పాలి. అమ్మ కొద్ది బిడ్డ అయిపోయింది కదా. ఈ మార్పు ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఆ యేసయ్య ఇచ్చిన మార్పు, ఆ ప్రేమ ఎలా ఉండిద్దో చూడండి. మీ అందరు ఎదుట నిలబడి అంత చక్కగా సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పండి అమ్మంటే నాకు సిగ్గేస్తుంది అయ్యా. మీ వయసు అంతా మీకు సిగ్గేసేదానికి ఒక మాట. మీ వయసు అంతా మీకు పిల్లలు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ పిల్లల కాడ పిల్లలు ఓ మాట. నాకు సిగ్గేస్తుంది పాస్టర్ గారు, మంచిగా ఫ్రై చేసి ఫ్రై పెట్టుకున్న ప్లేట్లు ఆ చిక్కే ఇదే, దానికి సిగ్గేయదు. చేపలేపు పక్కన పెట్టుకున్నావు 4 పీసులు, 2 వేసుకున్నావు, దానికి సిగ్గేయదే. చెప్పండి, సిగ్గేసిద్దా దానికి?
ఒకప్పుడు మనం అందరు సినిమాలు చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరు చేయొస్తాడు ఒకసారి? అమ్మ నువ్వు చూడలేదురా అసలు? అందరూ నేను చూసా, నేను కూడా చూసా, నేను చూడలేదు. మా తాతతో మరి ఇప్పుడు కాడ నాకు కొంచెం గుర్తుండి వండుకోకుండా రామారావుది ఆ సర్దార్ పాపరాయుడికి తీసుకెళ్ళాడు మా తాత నన్ను. దేవుడి స్తోత్రం. అందరూ చూసిన వాళ్ళమే. కానీ మనము మనుషులకు భయపడుకోకుండా అందరి ఎదుటి సంతోషం గెలిచి చూసి వచ్చాం. ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుడు నీకు మేలు చేస్తే నువ్వేం చేయాలి? ధైర్యంగా నిలబడి సాక్షి చెప్పాలి. అన్నం చూసి మనం నేర్చుకోవాలి. ఎలా నిలబడ్డాడండి అందరి ఎదుట? ఎంత చక్కగా సాక్ష్యం చెప్పాడా లేదా? నువ్వు రమ్మా, నువ్వు రా, ఇక్కడికి రా, రావాలి, నేను వదిలిపెట్టను. ఎందుకనంటే దేవుడు నీకేం చేసాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచబడాలి. దేవుడు ఒక మేలు ఎవరు చేశారండి? దేవుడు. మళ్ళీ మీరు అనుకున్నారు నువ్వేం చేసావు, నేనేడే ఉండా అంబేద్కర్ నగర్లో, నేను బాల ప్రార్థన. ఆ మైక్ తీసుకో. ప్రైజ్ లాడ్ నాన్న. దేవుడు స్తోత్రం. సంతోషం. నా తమ్ముళ్ళు వస్తున్నారు. చెప్పు. భయపడమాక, నేనుండా, ఏం కాదు, బిడ్డవు కదా, ఏం భయపడుతుందా చెప్పు. హల్లెలూయా. అయ్యకు అమ్మకు నా వందనాలు, ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ నా వందనాలు. ఏందంటే నా సాక్ష్యము చాలా రోజుల కింద సంవత్సరం 8 నెలలు అవుతుంది. సాతిలో అనేకమైన నొప్పి లేచింది నాకు. నొప్పి లేస్తే హాస్పిటల్కి తీసుకుపోయి దవాఖానకి ఇక్కడ నాచారంలో పట్టకుంటే మళ్ళీ ఆ ఫోన్లో తీసుకుపోతే ఆయన అన్నాడు ఈమెకు సర్జరీ ఆపరేషన్ కావాలి అని చెప్పిండు. ఆపరేషన్ కావాలంటే ఎవరు ఉన్నారు? నా 2 కొడుకులే ఉన్నారు, ఎవరు లేరు నా అమ్మడి. అయితే సార్ని అడిగినలో అమ్మ భయపడుతుంది కదా సార్, ఎట్లా మరి తక్కువ కదా, మందులతో తక్కువ కదా అంటే, కాదమ్మా అసలే కాదు, ఆపరేషన్ కావాలి, ఈమెకు ఆపరేషన్ అయితే తట్టుకునేటట్టు లేదు అని చెప్పిండు డాక్టర్. ఎట్లా అని నా కొడుకులు బాధపడతాను, నేను సుధా బాధపడ్డాక ఎట్లా అమ్మ ఏం కాదని ధైర్యం చెప్పి, దేవా నువ్వు ఉన్నావు కదా నాయన, తండ్రి నువ్వు ఉన్నావు, ఎవ్వరు లేరు నాకు తోడుగున్నావు నాయన, నువ్వు నన్ను బతికియాలని దేవుని అనుకొని హాస్పిటల్లో సర్జరీ తీసుకుపోయి పైప్ వేసి ఇక వాళ్ళు సర్జరీ చేసిండ్రు కావచ్చు, నాకు గుర్తులేదు. ఇక తీసుకొచ్చి పర్వాలేదమ్మా ఇంటికి వెళ్ళిపోలేని అన్నాడు. ఇంటికి వెళ్ళిపోలేని అంటే ఇంటికి వచ్చిన చూస్తే అట్టనే అనేకమైన సాతిలో ఎన్నులో మస్తు నొప్పి. ఎన్నిసార్లు దవాఖాన తీసుకోవద్దు డాక్టర్లే, ఏందమ్మా ఊకే ఏంది నీకు నొప్పి అర్థమవుతలేదు, ఊకే ఇదే నొప్పి అని అత్తన్నావు, నువ్వు టెన్షన్ పెట్టుకుంటున్నావు, ఈ నొప్పి నీకు బాగా స్టార్ట్ అయింది, ఇక ఇంకేం చేయాలంటే వేరే హాస్పిటల్కి రాస్తా అంటే ఇంటికి తీసుకొచ్చుడు హాస్పిటల్ పోడు, ఇక లాస్ట్కు మళ్ళీ ఏమైందంటే ఒకసారి బాగా వాంతులు బాగా అయినాయి, నొప్పి బాగా లేస్తుంది. ఎట్లా బిడ్డ, నన్ను నుంచి కాదు బిడ్డ, ఇక నేను బతకలేను అసలే, నన్ను హాస్పిటల్లో వేయండి అని అంటే తీసుకొని పోయినాక నాచారం పోయినాక డాక్టర్ లేవు, మస్తు మంది వస్తారు నా దగ్గరకు. సూదులు వేస్తే ఆ సూదులు నరాలు దొరుకుతలేవు, సూదులకు వేస్తే అవి నరాలు దొరకక చేతులు కాళ్ళు అన్నీ ఉబ్బుతున్నాయి. కాలుకు గ్లూకోజ్ పెడితే కాలు సుత వాసింది. ఎట్లా కావాలి మా అమ్మకి, ఇట్లా ఎందుకు అవుతుంది కావచ్చు అని నా పెద్ద కొడుకు ఏం చేసిండు, ఆయన భయపడి ఇంటికి అన్నే ఉన్నాడు. నా చిన్న కొడుకు ఉన్నాడు. అమ్మ ఎట్లా ఏం కాదమ్మా అంటే, ఎట్లా బిడ్డ నన్ను, ఇక నేను బతకలేను బిడ్డ, ఇంతగానో నాకు అస్సలు తక్కువ అవుతలేవు కదా, ఏం చేయాలి బిడ్డ అంటే, అమ్మ ఏం కాదమ్మా నిన్ను వేరే హాస్పిటల్లో తీసుకుపోయాను, బతికిస్తామమ్మా, నువ్వు బాధపడకమ్మా అంటే, ఎట్లా కావాలని పండుకున్నాక అయ్యా ఏంది ఇంతమంది నా దగ్గరకు డాక్టర్లు రాబట్టి, డాక్టర్లు వచ్చి ఏందమ్మా నీకు నరాలు చూద్దా దొరుకుతలేవు, నేను ఇక్కడ ఏం చేయలేను, నిన్ను వేరే హాస్పిటల్లో రాస్తా అన్నారు. అయ్యా నువ్వు ఉన్నావు కదా తండ్రి, నువ్వు ఉన్నావు దేవా, నన్ను ఏం చేస్తావో చేయి తండ్రి, నా పిల్లలు ఉన్నారు కదా తండ్రి, ఏం చేయాలి నేను అంటే ఇట్లా పండుకున్నాక అయ్య వచ్చిండు, కళ్ళలో తెల్ల బట్టలు వేసుకున్నాడు, అయ్య వచ్చిండు, ఆయన బాబన్న వచ్చిండు, ఇద్దరు వచ్చి అయ్య ఏం చేసిండు, ఆయన కాడిపోయి బాబు పూలమ్మ హాస్పిటల్ ఉన్నది కదా, మనం ప్రార్థన చేసి వస్తాంపా అని అన్నాడు. ప్రార్థన చేసి అత్తంపా, నేను అస్సలే కళ్ళు మూతలేను. ఇక అట్లా అయ్యా నాకు కనబడంగానే నాకు రోగం అంతా పోయింది, గింత ఏమి లేదు, అసలు ఏమి లేదు. డాక్టర్లు వచ్చి అమ్మ
ఎట్లున్నది అనగానే నరాలు దొరికినాయి, గ్లూకోజ్ పెట్టిండ్లు, ఏం పర్వాలేదు ఇంటికి తీసుకుపోయిన్లే అని అన్నారు. అప్పటిదప్పుడు ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ ఇక పనికి పోయినా, పనికి వెళ్ళి తీసేస్తారు కావచ్చు అని పనికి పోయినా. పనికి పోతే మళ్ళా ఒక 5-6 నెలలు 3 నెలల దాకా మంచిగా ఉన్నా. 3 నెలల దాకా మంచిగా ఉండి మళ్ళా ఛాతీలో నొచ్చుడు తయారైంది. ఛాతీలు అంటే ఎన్నులకు బొచ్చెలకు బాగా నొప్పి స్టార్ట్ అయింది. ఏం చేయాలి, ఎన్నిసార్లు నెలకు మందులు తెచ్చుకుంటానా తక్కువ అయితే లేదు. ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలా అని ఎంత బాధపడ్డా. బాబునిచని తీసుకుంటే తక్కువ అవుతుంది కావచ్చు, అయితే నేను తీసుకోగలే కావచ్చా అని మళ్ళీ జీవితంలో దశభాగం తీస్తలేను నేను. తీయక అయ్యో ఏం చేయాలి నేను ఇట్లా, నాకు ఇట్లా కాబట్టే అని ఏం చేసినా పోయిన నెల జీతం వచ్చింది. దేవా నాకు తెలియక ఇన్ని రోజులు తీయలేదు కదా, నేను తీస్తాన్న దేవా అని తీసి దశభాగం తీసి ఇక మళ్ళా హాస్పిటల్లో పోయినా. హాస్పిటల్లో పోతే ఆయన అన్నాడు కదా, ఇన్ని మందులు తెచ్చుకుంటున్నావు కదమ్మా, ఇక ఇంతకంటే ఎక్కువ ఏం మందులు వాడలేవు నువ్వు అని అన్నా. సరే అని మళ్ళీ ఇంటికి వచ్చిన బాగా ఏడ్చుకుంటా. శుక్రవారం నాడు సాయంత్రం బాగా ఏడ్చుకుంటా పేరు చేసుకున్నా. అయ్యా నువ్వు ఉన్నావు, నన్ను అయితే ఇప్పుడు ఎవ్వరు తీసుకుపోరు తండ్రి, నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు తప్ప ఎవ్వరు లేరు, నన్ను ఏం చేసినా నువ్వే, ఇక నన్ను హాస్పిటల్ తీసుకుపోయేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఆయన భార్య చూత గర్భిణితో ఉన్నది అయ్యా, ఆయనకే సరిపోతుంది, ఈయనకే సరిపోతాను, నాకు ఎవరు లేరు, నా భర్త సాత కాకుంటున్నాడు కదా తండ్రి, నా భర్త చూత నన్ను తీసుకుపోయేటట్టు లేడు కదయ్యా, నువ్వు ఉన్నావు అంతే, ఏం చేసినా నీదే చిత్తమని నిర్దమైన. 4 గంటలకు అయ్యా దేవా తండ్రి నన్ను మంచిగా డాక్టర్ కాడికి మన హాస్పిటల్ కాడికి పోయినాం. నొప్పి లేస్తుందని పోతే ఇంట్లో చేసిండు ఆపరేషన్ దేవుడు. ఇంట్లో చేసి నీకేం కదంటే, అయ్యా నాకు ఇంట్లో తక్కువైంది కానీ ఇంట్లో నొత్తంది అయ్యా, నాకు ఇంట్లో చెయ్యి, ఇంట్లో మందులు అన్న రాయాలని మందులు అద్దుపో అన్ని ఎట్టేసాడు. ఈ దేవుడు చిన్న సాధ్యం దీవించాడు గాక దేవాయసై. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి చూడండి, మరి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి మరొక సాక్షి మనం విందాము. జాగ్రత్త కలిగి మనం ఉందాము దయచేసి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే, నా ఆత్మీయ తల్లిదండ్రికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, 11 నెలలు అవుతుంది మా తమ్మునికి యాక్సిడెంట్ అయ్యి 11 నెలలు అవుతుంది. మా తమ్ముని పరిస్థితి ఏంటంటే, యాక్సిడెంట్ అయ్యి ఎవరీ లేని కాడ మెయిన్ రోడ్డు మీద పడిపోయి కోమలకి వెళ్ళిపోయాడు. పడడమే కోమలకి వెళ్ళిపోయి సోయి లేకుండా పడి ఉన్న నా తమ్మునికి ఆ టైంలో ఏ బండి వచ్చినా ఏ లారీ వచ్చినా నా తమ్ముడు మాకు దక్కేటోడు కాదు. కానీ ఆ టైంలో ఒక 2 భార్యాభర్తలు ఫంక్షన్ పోతుండంట. ఆ పడిపోయిన చూసి, అయ్యో ఇక్కడ ఇంత చూస్తే ఇంతలా ఉన్నాడు మనిషి, ఇంత ఎత్తున్నాడు, వయసు పిల్లగాడు ఇలా పడిపోయింది ఏంది అని వెనుకకు వచ్చి వాళ్ళు బాబు బాబు అంటే ఏమీ సప్పు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు అంట. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో వేసి మా అందులో ఫోన్ చూస్తే ఫోన్ నంబర్ మా మరిదిది నంబర్ దొరికింది. ఆ నంబర్కు ఫోన్ చేసి, బాబు ఇక్కడ ఎవరో పడిపోయింది, మీరెవరు ఈ నంబర్ అంటే, మా బామ్మరిది ఇప్పుడే పోయిందంటే ఇక్కడ అంబులెన్స్కు వేసి పంపుతున్నాం బాబు, మీరు వస్తే పంపిస్తామంటే వాళ్ళు వచ్చినప్పటికైనా వాళ్ళకి మా తమ్మునికి సోయి లేకుంటే అంబులెన్స్ వేసుకొని పోయినాక అక్కడ కొట్టిన డాక్టర్లు ఏం చేసినా సోయి వస్తలేదు. 24 గంటలు నా తమ్ముడు కోమలో ఉన్నాడు. 3-4 రోజులు అయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్తుండ్రు, అమ్మా ఇక్కడ మీ తమ్ముడు
మంచిగా అవుతాడన్న నమ్మకం మాకు లేదు, హైదరాబాద్ తీసుకుపోండి అంటుండ్రు. అయ్యో మేము హైదరాబాద్కు, మా తల్లికేమో చెవులిని రావు, నా మరదలకు ఏం తెలియదు, చిన్నపిల్లలు, మేము హైదరాబాద్కి ఎక్కడికైనా వేసుకపోవాలంటే నిమ్స్కి వేసుకపోండి అమ్మా అంటున్నారు. నిమ్స్కి అంటే మాకు తెలియదు సార్, మాకు ఎక్కడ పోవాలో మాకు తెలియదు. ఇక్కడ నాకు తెలుసు కానీ ఇక్కడ దవాఖానలో ఎట్లుంటుందో పరిస్థితి నాకు తెలియదు. సిటీలో నేను ఉంటుండగా నాకు అంత తెలియదు. మాకు తెలియదు సార్, నా తమ్ముడిని మేము తీసుకుపోలేమంటే లేదు లేదు తీసుకుపోవాలమ్మా, మీదట్లా రక్తం గడ్డగట్టి అన్నాడు. నాకు ఎక్కడ దిక్కు దోస్తలేదు, ఏం చేయాలి నేను అని. అయ్యా మా తమ్మునికి ఇలా యాక్సిడెంట్ అయింది, నా తమ్ముడు 2 రోజులు అయింది అయ్యా, కళ్ళు తెరుస్తలేడు అని అయ్యాకు ఫోన్ చేసిన. అయ్యా ఫోన్ చేస్తే ఏం కాదు బిడ్డ, నువ్వు భయపడకు, నేను ప్రేయర్ చేస్తా అన్నాడు. నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక అప్పటికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది, లేదమ్మా కంపల్సరీ తీసుకుపోవాలంటుండు. 4వ రోజు అయ్యి వచ్చిండు. నా ఆత్మీయ తండ్రి వచ్చి నేను లేను, నేను 4 రోజులు అయింది, ఇంటికి పోయి స్నానం చేసుకొని వస్తాను పోయి వచ్చే వరకు నా తండ్రి వచ్చిండు. వచ్చి మంచం కాడికి పోయిండు, ప్రార్థన చేసిండు. బిడ్డ నేను వచ్చిన, ఎక్కడ ఏ వార్డు అంటే అయ్యా పలాని వార్డు అంటే పోయి ప్రార్థన చేసిండు. నాకు ఇక ఉండబుద్ధి అయితే అమ్మో నా ఆత్మీయ తండ్రి వచ్చిండంటే నేను పోవాలని నేను వచ్చే వరకు పెద్ద గేటు కాడ చేతులు కట్టుకొని నిలబడ్డాను నా కోసం నా తండ్రి. నా తమ్మునికి ప్రార్థన చేసి నిలబడితే వచ్చి ఇప్పుడు ఆ తల్లి ఎలా మీద పడి ఏడిచింది. అలా ఏడిచినా అయ్యా నా తమ్ముడు బతుకుతాడా, నా తమ్ముడు మంచిగా ఉంటాడా, 5 రోజులు తీసుకుపోమ్మంటుండ్రు అయ్యా, మా దగ్గర ఏముందని తీసుకురావాలి, నా తమ్ముడు ఎలా ఉంటాడు అయ్యా అని అంటే, బిడ్డ తమ్మునికి ఏం కాదు, 3 రోజులలో జనరల్గా మారుస్తారు బిడ్డ అన్నాడు. అంటే సరే నా ఆత్మ తండ్రి చెప్పి, నాకంటే ఎక్కువ నా చెల్లె అన్యురాలు, నా చెల్లె ఎంత నమ్మకం పెట్టుకున్నది అయ్యన్న మాటను పట్టుకొని ఆ అన్యురాలైన నా చెల్లె మోకరించి ప్రార్థన చేసి, అయ్యా 3 రోజులల్లో పాస్టర్ అయ్యే దారను జనరల్గా మారుతా అన్నావు, మారవాల నా తమ్ముడిని ఆమె కక్ష కట్టినట్టు అడిగింది దేవుని. నేను ప్రార్థన చేసుకున్నాను. నా తండ్రి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసిండో 3 రోజులు అయితే అక్కడికి వరంగల్ హాస్పిటల్కి వచ్చిండు, గాంధీకి, ఇక్కడ కాదు. అంటే ప్రార్థన చేసి రాగానే నేను అనుకున్న, అయ్యా నా తమ్ముడు 3 రోజులలో మరి జనరల్కి ఎత్తావా 5 రోజులు పంపిస్తావా, ఇక నీ చిత్తం, నువ్వే మాట్లాడినావని నేను నమ్మకంగా చూసిన. నా తండ్రి ఎట్లయితే 3 రోజులకు జనరల్కి ఎత్తన్నాడు, జనరల్ పంపించేసి జనరల్ వాళ్ళు వేసాను. జనరల్ వాళ్ళు వేసినాక ఏ టెన్షన్ ఉండదు కదా. మళ్ళీ జనరల్లో కూడా ఏమంటుండ్రు, 5 రోజులు తీసుకుపోవాలి, మాకు కంపల్సరీ తీసుకుపోవాలి, మీరు చెప్తుంటలేరు అంటుండ్రు. నా మరదలు ఏడుస్తుంది. పోయి వాళ్ళ దగ్గర రూపాయి లేదు, 2 లక్షలు అప్పు తీసుకొని వచ్చింది హాస్పిటల్కు. అయ్యా కంపల్సరీ వీళ్ళు హైదరాబాద్కి అంటుండ్రు, నా మరదలు పైసలు కూడా అప్పు తెచ్చింది అయ్యా అని మళ్ళా ఫోన్ చేసిన. బిడ్డ నేను ప్రార్థన చేస్తే ఎక్కడికి వాడు ఆ నుండే డిశ్చార్జ్ అవుతాడు బిడ్డ అన్నాడు. అన్నాక సరే అయ్యా అన్న, ఫోన్ పెట్టేసిన. ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతాడు ఆ నుండి అన్నాడో, మధ్యాహ్నం వరకు హైదరాబాద్ పొమ్మన్నోళ్ళు ఏం లేదమ్మా ఇక్కడ ఉండి రేపు డిశ్చార్జ్ చేద్దామన్నారు. దేవునికి స్తోత్రం. తెచ్చిన 2 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకొని పోయింది మా మరదలు. మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చింది. నా ఆత్మీయ తండ్రి వచ్చి ప్రార్థన చేసినట్టు నా తండ్రితో పాటు దేవుడు వచ్చిండు. ప్రార్థన చేసిన ప్రకారం 3 రోజులకు జనరల్గా వచ్చిండు. ఆ నుండి హైదరాబాద్ కన్నమాట డిశ్చార్జ్ చేసిండ్రు. 6 నెలలు కోర్సు వాడిండు. నా తమ్ముడు ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అసలు తలకాయకు దెబ్బ తాకింది, 24 గంటలు కోమలో ఉన్నా అంటే మళ్ళీ డ్యూటీలో పెట్టుకుంటారు ఎవరన్నా? పెట్టుకోరు. అది బస్సు నడిపించే డ్యూటీ, స్కూల్ పిల్లల బస్సు నడిపించాలి. మెల్లగా వాచ్మెన్కి పెట్టుకున్నారు. ఇప్పుడు కారు కూడా నడిపించుకుంటుండు, పిల్లల బస్సు కూడా నడుపుతుండు. దేవుని కృపను బట్టి, నా తండ్రి చేసిన ప్రార్థన బట్టి వాళ్ళ భార్య పిల్లలు మంచిగా ఉన్నారు. నా తమ్ముడు మైండ్ కూడా మంచిగా ప్రెస్ చేసిండు దేవుడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, నా మరదలకు 2 ఒక బిడ్డ ఒక కొడుకు, 2 చాలు, ఆపరేషన్ చేపిస్తాను. మా తమ్ముడు గొడవ పెట్టుకుంటా అంటే మా మరదలు అన్నది, అక్క నేను ఎప్పుడో పెళ్లి కానప్పుడు చిలకరింపు బాపు నుంచి నన్ను తీసుకున్నా, అది నాకు నమ్మకం లేదక్క, నువ్వు నమ్ముకున్న దేవుని కాడికి నేను వస్తాక్క, నాకు ఇక్కడ నమ్మకం లేదు, నేను హైదరాబాద్కి వస్తాక్క, నీకు బాపు నుంచి ఇచ్చిన పాస్టర్తో తీపించుకుంటా అంటే సరే రామ్మ అని తీసుకొచ్చినాక నమ్మకంగా వచ్చింది. అయ్యతోని బాపు నుంచి తీపించుకున్నది. పిడుగులాంటి కొడుకుని మళ్ళీ దేవుడు ఇచ్చాడు. అదే నెల అటే పోయింది.
ఇప్పుడు 2 కొడుకులు, 1 బిడ్డ. అప్పుడు ఇద్దరే. ఇప్పుడు మళ్ళా దేవుడు ఒక కొడుకునిచ్చిండు. ఆ? ఆ సాక్ష్యం దేవుడు దీవించును గాక. నేను యాక్సిడెంట్ అయ్యి నాకు ఇప్పుడు ఈ సంవత్సరంతో 5వ సంవత్సరం యాక్సిడెంట్ అయ్యి నేను అసలు చనిపోయే లెక్క నాది. ఇదే సిమి క్రిస్మస్కి వచ్చిన, పొద్దుగాల వచ్చిన, ఇక్కడ పనంతా చేసి పరిచర్య చేసి ఇంటికి పోయినా, మళ్ళీ నేను తయారై వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన సంగతి అయ్యకొక్కనికే ఫోన్ చేసి యేసుబాబు అన్న చెప్పిండు. ఇదే ప్రార్థన జరుగుతుంటే వచ్చి నన్ను తీసుకెళ్ళాడు, హాస్పిటల్ చూసుకొని మళ్ళీ తీసుకొని వచ్చిండు. ఈ మెట్టెక్కలేకపోయినా నేను మందిరంలోకి హాస్పిటల్ ఆ నైట్ ఇక్కడ అయ్యి బిడ్డ మరి నువ్వు ఇంటికి పోతావా, మందిరం కాడికి వస్తా అంటే నేను మందిరం కాడికి వస్తా అంటే అయ్యా తీసుకొని వచ్చి మెల్లగా మెట్టెక్కిచ్చిండు. అట్లనే కూర్చొని భోజనం చేసి ప్రార్థన చేసుకొని పోయినా. తెల్లారి నేను ఎట్లయినా హాస్పిటల్ పోవాలయ్యా అని యేసుబాబుని అంటే హాస్పిటల్ తీసుకొని అంబులెన్స్ వచ్చి అప్పుడు అయ్యి వచ్చిండు. అంబులెన్స్ ఎక్కుతుంటే ప్రార్థన చేసిండు, పంపించినాక అక్కడ వాళ్ళు స్టాండ్ ఇచ్చిండ్రు, బెల్ట్ వేసిండ్రు. అసలు డిశ్చార్జి ఇంకా 15 రోజులు ఉండే, అప్పటికి 15 రోజులు ఉన్నాయి, ఇంకా 15 రోజులు అంటారు. అయ్యా నేను డిశ్చార్జి ఇంకా 15 రోజులు అంటుండ్రు అయ్యా, నేను డిశ్చార్జ్ అయ్యేటట్లే, నేను ఇంత పని చేస్తానా అయ్యా అంటే, అలా ఎందుకంటావు ప్రభకుమారి, నువ్వు దేవుడు రేపే డిశ్చార్జ్ చేయవచ్చు అన్నాడు. అప్పటికి 4 వారాలు వచ్చి ప్రార్థన చేస్తుండు. ఒక్క వారం కూడా అయ్యా తప్పిస్తలేడు. వస్తుండు, ప్రార్థన చేస్తుండు, మళ్ళీ ఇంటికి వస్తుండు, హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తుండు. ఎప్పుడైతే రేపే డిశ్చార్జ్ అవుతావు అన్నాడు, డాక్టర్లు వాళ్ళు వచ్చి 15 రోజులు ఉండాలన్నారు. రేపే డిశ్చార్జ్ అవుతావు బిడ్డ, నువ్వు అట్లెందుకు అంటాను అన్నాడు. పండుకున్నా. ఒక కన్యురాలు నా బెడ్ వెనుక ఇంకో రూమ్ ఉంది, ఆమెకు చూపెడుతున్నాడు దేవుడు. ఏమని అయ్యి వస్తుండంటే, అయ్యతో పాటు చాలా మంది లేడీస్ ఉన్నారంట. అందరు తెల్ల చీరలు కట్టుకొని బైబిల్ పట్టుకొని నన్ను తీసుకొని వస్తున్నంట. ఆమె నేను లేచేవారన్న మంచంగా నిలబడి, అక్క నువ్వు ఇలా డిశ్చార్జ్ అవుతావా, నిన్న తెల్ల బట్టలు వేసుకొని వచ్చినాయంటే చాలా మందిని తీసుకొని వచ్చి తీసుకుపోతాండి. ఏమోరా నిన్ననే చెప్పిండు 15 రోజులు అని అన్న. అంటే ఏమన్నాడు, 9 గంటలకు డాక్టర్ వచ్చి అమ్మ నువ్వు ఇలా డిశ్చార్జ్ కా అమ్మ అన్నాడు. అదేం సార్ మీరు నిన్ననే చెప్పింది కదా అన్నా నేను. అంటే లేదమ్మా నీకు స్టాండ్ ఇస్తాం, నిమ్మలండి అడుగు, నువ్వు డిశ్చార్జ్ కావాలన్నాడు. దేవుడు నన్ను చనిపోయే టైంని బతికిచ్చిండు. ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేసి, ఇంకా చెప్పే చాలా ఉన్నాయి, సమయం తక్కువ ఉంది, మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇంకో సాక్షి ఉందాం దయచేసి. సాక్ష్యం ఏంటంటే, అందరికీ వచ్చిన బిడ్డలందరికీ వందనాలు, అయ్యకమ్మకు ప్రైజ్ వందనాలు. లార్డ్. మేము ప్రతి పని చేసినా అయ్యతో ప్రార్థన చేయించుకుంటాం, అన్నీ సక్సెస్ అవుతాయి. ఏది చేసినా కానీ అయ్య ప్రార్థన చేస్తాడు, అవన్నీ మేము పొందుకుంటాము. అయ్య ఎంత శ్రమ పడతాడో అని. అట్లనే నాకు పని పోతా బిడ్డ మంచిగా ఉండాలని చేస్తాడు. చేస్తే నాకు కరెంట్ షార్ట్ కొట్టింది, రాళ్ళల్లో పడ్డా, ఏం దెబ్బ తాకకుండా బతికించిండు దేవుడు. నేను చేసిన ప్రతి పనిలో దేవుడు మేలు చేస్తుండు. అయ్యో చేసే ప్రార్థన వల్ల, అమ్మ చేసే ప్రార్థన వల్ల వచ్చిన బిడ్డలంతా మా కోసం ప్రార్థన చేస్తే మేము ఏ పని అయినా మేలు జరుగుతుంది మాకు. చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దయచేసి ఇప్పుడు వరకు మనము చెప్పండి, వాక్యము ప్రతి సండే వింటున్నామా లేదా అమ్మా? ప్రతి సండే ఏమింటున్నాం మనము? వాక్యం పెట్టినాం. పిల్లల్లో కాడ మీరు ఏమనొద్దు, వాళ్ళు చిన్న బిడ్డలు అలర్ట్ చేస్తారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మరి నిజంగా అమ్మ సాక్షి చెప్పింది కదా, ఆ మధ్యలో ఉన్నమ్మ ప్రభుకుమారి అమ్మాయి పేరు. అయితే స్టాండ్ మీద నడుస్తానన్న ఒక మాట అంది. అయ్యా నేను మళ్ళా పని చేయగలుగుతానయ్యా అంది. ఎందుకమ్మా అన్న అంటే, నేను నడవరాట్లేదు కదా అయ్యా, నాకు చాలా బాధపడింది. వాళ్ళు బాబు కొడుకులు మాట్లాడినారంటే, ఇదిగో మేము పెట్టింది నువ్వు తినాలి, ఇక ఎగస్ట్రా నువ్వు మాట్లాడద్దు. భర్త కాబట్టి కొడుకు కాబట్టి ఏదన్నా ఒక మాట సరదాగా అనొచ్చు. ఆమె బాధపడింది. ఈ మందిరంలో బాధపడి
వెళ్ళినప్పుడు నేను మళ్ళా ప్రార్థన చేశాను. సరే తీరా దేవుడు చూస్తుడు కదా అన్న. దేవుడు మహాకృప ఏంటంటే ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక 6,000 రూపాయలు తన అకౌంట్లో దేవుడు వేసాడు. దేవుడి స్తోత్రం. ఎన్ని ఎన్ని వేసాడండి? 6,000 రూపాయలు. మరి సంతోషము, ఎన్నో శ్రమలు, బిడ్డలు ఎన్నో కష్టాలు. ఈ దైవజనులు మరి ప్రార్థన అర్థం కావట్లేదని బిడ్డలు గమనిస్తూ మరి అమ్మ లాస్ట్లో వచ్చి సాక్ష్యం చెప్పింది కదా చిన్నగా. అమ్మ 3 కొడుకులు. అమ్మ నిజానికి అమ్మ చనిపోయినట్టుగా దేవుడు నాకు చూపించాడు. ప్రభువా అది ఎలా సాధ్యమైద్దయ్యా? అంత ప్రేమ ఎందుకో నా బిడ్డలంటే నాకు. అది ఎలా సాధ్యమైంది అని చెప్పి నైట్ 12:30కి ఆపణి లేచి కూర్చున్నా. కూర్చొని నాకు నిద్ర పడతల్లా. పాసం గారు చెబితే నువ్వు ప్రార్థన చెయ్యి, శవాల కాడ దేవుడు బతికిచ్చాడు, దేవుడికి అసాధ్యమైంది లేదు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది పాస్టర్ గారు అంది. ఆ తర్వాత రెండో రోజు మూడో రోజు నేను ఈ మాట అన్నా. నాకిట్ట కరెంట్ షాక్ కొట్టిందా అని అంటే 2 కొడుకులకి పెళ్లి కాల, పెద్ద అబ్బాయికి పెళ్ళి అయింది. అసలు బిడ్డలో చాలా నిజంగా ఈరోజు ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారంటే అలవాటు లేనోళ్ళు అంటే ఎవరు? అలవాటు ఉంటే ఏదో ఒక అలవాటు ఉండింది, మందో ఏదన్నా. కానీ ఆ మగ బిడ్డలకు ఏ అలవాటు లేదు, 2 బిడ్డల కాడ. దేవుడి స్తోత్రం. నేను చాలా బాధపడ్డా. అయ్యా ప్రభువా ఇలా ఎలా జరిగింది తండ్రి అని చెప్పి బాధపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తల్లికి చక్కగా ఆరోగ్యం ఇచ్చి తల్లిని కాపాడ్డాడు. ఒకసారి గట్టిగా సప్ట్లు కొడదాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో భార్య భర్తలు ఇద్దరికి ఇక్కడ షేర్స్ చేయండి. ఇక్కడ ఏంటి షేర్స్? ఈ సాపు తీసేయండి ఎవరికోకుండా. 2 షేర్స్ నువ్వు లేకమ్మ ప్రభు కుమారి, నీ షేర్ కావాలి. ఆ 2 షేర్లు తెచ్చి ఇక్కడ ఏంటి నాన్న. నాన్న కొంచెం వెనక కూర్చో, ఏమనుకోకుండా కొంచెం అట్ట సర్దుకున్నామ్మా మీరు కట. ఇద్దరు కూర్చోవాలి వచ్చి. ఇద్దరు కూర్చున్న తర్వాత వీళ్ళు ఎందుకు కూర్చుంటున్నారు అడుగుదాం. కూర్చున్నా నాన్న ఉడిది. ప్రైజ్ లార్డ్. ఎందుకనంటే నాకు గొడ్డుమోతుడు అని లోకం నన్ను నిందిస్తున్నప్పుడు నాకు అప్పటికి పిల్లలు లేరు. ఆ తర్వాత దేవుడు బిడ్డనిచ్చాడు. ఫస్ట్ జోసఫ్ నా కొడుకు, తర్వాత రెండో కొడుకు దిగిన. దేవుడి స్తోత్రం చెప్పాలి. ఫస్ట్ జోసఫ్, రెండో కొడుకు ఎవరండి? ఈ కాపాడే వ్యక్తి. అందుకే చిన్న సన్మానము.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేలకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ
యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 ప్రైజ్ లాడ్ హల్లెలూయా. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి సంతోషంగా ఎంతమందికి ఉందో ఒకసారి చెప్పండి. ఆ? ఆ? పాస్టమ్ గారు సిగ్గుపడుతుంది. పాస్టమ్ గారు ఒక ప్రైజ్ లాడ్ హల్లెలూయా. మరి ఈరోజు పాస్టమ్మ సేవ కొరకు ఎన్నో ఇబ్బందులు పడింది నాతో, భోజనం ఉండి లేక. ఈరోజు ఈ స్థితి దేవుడు మాకు ఇచ్చింది కానీ ఏరేది కాదు. దయచేసి దామా కూర్చోదా అయిపోయి చేద్దాం